ఇలా మాట్లాడితే ఏమైందో తెలియదు కానీ బట్ నాకు అనిపించింది చెప్తా. నాకైతే మాత్రం నాగ్ సారు ఎపిసోడ్స్ చూడలేదు అనిపించింది. ఎందుకు అనిపించిందంటే ఆదిత్యం విషయంలో ఆయన క్లారిటీ లేదు, సీతక్క విషయంలో క్లారిటీ లేదు. చాలా డిస్కషన్స్ వాళ్ళ మధ్యలో జరుగుతున్నప్పుడు ఆయన అంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు. సో చూసుంటే వేరే వేరే పాయింట్లు తీసుకొచ్చి ఇండ్యూస్ చేసి మరీ మాట్లాడేవాళ్ళు లేదు. అలాగే ఎపిసోడ్ మొత్తం కూడా ఈరోజు జరిగింది ఏదైతే ఆయన చూపించారో స్టేజ్ మీద దాని చుట్టూనే తిరిగింది. సో మిగతా పాయింట్స్ ఏవి టచ్ చేయాలా, మేబీ రేపు టచ్ చేస్తారేమో. ఈ నిఖిల్ గేమ్లో వాళ్ళ స్ట్రాటజీస్, నిఖిల్ సంచాలకుగా పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా. ఎనీవే, సో ఎపిసోడ్లో కొంచెం హైలైట్స్ చెప్పుకొని దాని తర్వాత మెయిన్ ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీకేమనిపించింది ఎపిసోడ్ చూస్తే చెప్పు, కామెంట్ చేయండి. ఎపిసోడ్ పర్లేదు, ఓకే డీల్ చేశారు, బాగానే ఉంది. ఫస్ట్ వీకెండే కదా, సో పర్లేదు అనిపించింది. మేబీ మనం అలవాటు పడిపోయి ఉండొచ్చు, సో ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి అలవాటు పడిపోయి కూడా ఉండొచ్చు. బట్ ఓకేగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మార్నింగ్ పెట్టా, ఏం పెట్టారంటే ఇన్స్టాగ్రామ్లో ఇది పెట్టారనమాట, బ్రాడ్కాస్ట్ ఛానల్లో విజయవాడ రోడ్స్ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పి అది ఎలిమినేషన్ అప్డేటే పెట్టారనమాట. బేబక్క ఇట్స్ టూ లేట్ అక్క, ఇంకేం చేయలేం. బట్ కంటెంట్ మాత్రం ఈరోజు అంతా బేబక్కదే. బేబక్క లిటరల్లీ ఎక్స్పోజ్డ్ నిఖిల్ స్ట్రాటజీని చెప్పేసింది అనమాట డైరెక్ట్గా సోనియా విషయంలో. బట్ ఏం చేస్తాం, చాలా లేట్ అయింది. కంటెంట్ కూడా మొత్తం బేబక్కదే ఉంది. ఇంత కంటెంట్ ఇప్పుడు బేబక్క కోసం చెప్పాలా అన్న విషయం మనం ఆలోచించాలి. ఇదే బేబక్క ఇదే కంటెంట్ని ప్రెజర్కి ఒక్క రోజే కనుక ఆ ప్రెజర్ మొత్తం తీసి బయటకు వచ్చి ఉంటే బాగుండేది. బట్ బేబక్క ఒక స్ట్రాటజీ చేసుకుంది. ఏంటంటే ఇనీషియల్గా నేను సాఫ్ట్గా ఉంటాను, దాని తర్వాత నాలోది తీస్తా, నా టాలెంట్ మొత్తం తీస్తా అంటారు కదా, ఆ టాలెంట్ మొత్తం తీద్దాం అనుకుంది. ఇది బిగ్ బాస్ హౌస్ అక్క. మనకి ఏ టాలెంట్ ఉన్నా, మనకంటే సరైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ లేనప్పుడు మనకంటే సరైన బిగ్ బాస్ ఆడియన్స్ సపరేట్గా ఉంటారు. మన ఫ్యాన్స్ వేరు, బిగ్ బాస్ ఆడియన్స్ వేరు. అందులో మనకి ఎంతమంది, మీరు ఎప్పుడు రెగ్యులర్ బిగ్ బాస్ ఇది కాదు కదా, ఎప్పుడు దానికోసం పోస్ట్ చేయడం చేయరు కాబట్టి మీకు ఆ ఆడియన్స్ ఉండరు. మీరు జీరో నుంచి బిల్డ్ చేసుకోవాలి. జీరో నుంచి బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డే 1 నుంచి పర్ఫామ్ చేయాలి. డే 1 నుంచి పర్ఫామ్ చేయకపోయినా కూడా అట్లీస్ట్ మనం నామినేట్ అయ్యామంటే అప్పటి నుంచైనా పర్ఫామ్ చేయాలి. బేబక్కకి ఛాన్స్లు, ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటా కాళ్ళ దగ్గరికి వచ్చినాయి. అక్కడిని లెఫ్ట్ లెగ్తో తన్నింది. అసలు ఒక ప్రెషర్ కుక్కర్ విషయంలో ఆవిడ అంత రాద్ధాంతం చేస్తే సోనియా ఆ పాయింట్ న్యూస్ చేసుకుని తను అంత రెచ్చిపోతే తినిది అక్కడ అవకాశం. అసలు రైజ్ అయితే తను డౌన్ అవ్వాలి. ఏంటమ్మా నువ్వు ఒక కుక్కర్ కోసం పప్పు ఉడకలేదని ఇంత గొడవ చేస్తున్నావు, నన్ను అంతే అనే బదులు నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా, దానికోసం ఇంత రాద్ధాంతం ఎందుకని చెప్పి ఇర్రెస్పాన్సిబిలిటీ అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నాయన మనిషినే కదా, నాకు ఆ క్లాస్ కానొచ్చు. చీఫ్గా సెలెక్ట్ చేయనప్పుడు ఎందుకు సెలెక్ట్ చేయరు, నాతో ఉన్న వంట చేయడానికి మాత్రం నా దగ్గరికి వచ్చేస్తారు, అందరూ వచ్చి వంట చేయండి అని పోయింది, మీరు అడిగిన మీరు చీఫ్గా చేయరు. ఆ రోజు వేసుకొని ఉంటే బేబక్క, సో ఆవిడకి ఆపర్చునిటీస్ ఎత్తుక్కొని వచ్చినా కూడా కొంతమంది ఉన్నారు నబ్బీలు ఇలాంటి వాళ్ళకి స్కోప్ రాలా. అలా స్కోప్ రాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. ఈవిడికి స్కోప్ వచ్చినా, ఈవిడ ఆపర్చునిటీస్ ఎత్తుకుంటూ వచ్చినా ఈవిడ చేయలేకపోయారు. బట్ వెళ్తా ఏం చేశారంటే నిఖిల్ స్ట్రాటజీని ఎక్స్పోజ్ చేశారన్నమాట. సోనియాకి భయపడుతున్నాడని, సోనియాకి ఫేవర్ చేస్తున్నాడని, సోనియాని ఒక వెపన్లా వాడుకుంటున్నాడు అని చెప్పి. సో మీలో ఎంతమందికి అనిపించింది ఈ విషయం, నిఖిల్ సోనియాని వాడుకుంటున్నాడని చెప్పి? నా ఒపీనియన్ కూడా చెప్తానండి. నెక్స్ట్ యష్మి తోటి కూరగాయల గురించి ఒక మాట చెప్పాడు నిఖిల్. అది కనుక నిజంగా యష్మి అని ఉంటే అంతకన్నా దారుణమైన సంఘటన లేదు. అంటే కూరగాయలు తీసుకెళ్ళి వాష్రూమ్లో కాసేపు పెట్టి తీసుకొస్తే తర్వాత మీరు దాన్ని క్లీన్ చేసి ఉండండి అని. నిజంగా అంత దారుణంగా ఉంటుంది అంటారా? అన్నా కూడా వీళ్ళు వేయలేదంటారా? అసలు చాలా ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ యూనియన్. బట్ దీని మీద మనం యష్మిని ఎలా అంటాం వన్ సైడెడ్గా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అది మనకు చూపించలేదు కదా, ఇంత దారుణమైన విషయాన్ని చూపించాలి కదా. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తాను. బిగ్ బాస్ హౌస్లో వీళ్ళందరూ పనులు చేస్తున్నారు. ఆదిత్య ఓం గారు ఎక్కువ పనులు చేస్తున్నారు అన్నారు కదా, పనులు చేస్తున్నారని వాళ్ళు కూడా సపోర్ట్గా చెప్తున్నారు. మనం పనులు ఎంత చేసినా మనం కనిపించాం బిగ్ బాస్ హౌస్లో. అరే ఆదిత్య ఓం చూడండి, అద్దం ముందు ఎలా ఉంది, ఆదిత్య ఓం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు చూపిరు. ఆ పనిలో ఏదైనా గొడవ ఉండాలి, లేదా ఆ పని కన్నా ముఖ్యమైన విషయాలు డిస్కషన్స్ హౌస్లో వాటిలో ఎక్కువ ఉండాలి. పని అనేది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డే టు డే జాబ్లో దాన్ని ఒక పార్ట్లో చేయాలి తప్పితే అదే మన జాబ్లో చేయకూడదు. బిగ్ బాస్ హౌస్లో పని చేయడానికి రాలేదు, మనం పని చేయాలి. కానీ ఎందుకంటే అక్కడ తింటున్నాం కాబట్టి అవన్నీ క్లీన్గా ఉంచుకోవడం, నీట్గా ఉంచుకోవడం మన బాధ్యత. ఆయనకి అక్కడ పెద్ద మైనస్ అయిపోతుంది. ఆదిత్య ఓం గారి కోసమే ఇంకా చెప్తా, సేఫెస్ట్ ప్లేయర్ ఆదిత్య ఓం. నాకు అస్సలు నచ్చలేదు ఆయన. ఎందుకు నచ్చలేదంటే తినడానికి భాషాబాయ్ కావాలి, తిరగడానికి భాషాబాయ్ కావాలి, పడుకోవడానికి భాషాబాయ్ కావాలి, నామినేషన్ చేయడానికి భాషాబాయ్ కావాలి, కత్తితో పడాలన్నా భాషాబాయ్ కావాలి, అన్నిటికీ భాషాబాయ్ కావాలా? ఈ కత్తితో పొడిచేదానికి కూడా ఆయన అన్నింటికీ ఆయన వాడేస్తున్నారు. సేఫెస్ట్ ప్లేయర్ అనిపించింది ఆయనకి. ఇది హై టైము. ఇది నాగార్జున గారు ఓపెనింగ్ చెప్పారు, బాబు నువ్వు వెళ్ళి కనిపించరా కాసేపు అదే స్టోర్ రూమ్కి వెళ్ళరా అని చెప్పి. అదర్వైజ్ ఒక పెద్ద ఆపర్చునిటీ ఆయన వేస్ట్ చేస్తున్నట్టే. నేను కనీసం
ఒక కొంచెం ఏదో ఒకటి అంటారు అనుకున్నా కానీ ప్రూవ్ చేసుకుంటారు అనుకున్నా కానీ మేబీ ఫస్ట్ వీక్ ఏమో, సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఆయనలో అంత ఇది లేదు, నాకేం అనిపించట్లా. లెట్స్ సీ ఏమైద్దో ఏంటో అని. నెక్స్ట్ విష్ణుప్రియ వర్సెస్ సోనియా ఒక ఫైట్ అయింది. నాగార్జున గారు తన ఒపీనియన్ తాను చెప్పారు. సో నా ఒపీనియన్ నేను చెప్తాను, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి. మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి నాతో పాటు, మీకేమనిపిస్తుందని కూడా. కొన్ని విషయాలు ఇంకా టచ్ చేయలేదు వీళ్ళు. నిఖిల్ సంచాలక్గా ఏంటి, ఆ ఇటుకలు పడేసే స్ట్రాటజీ ఏంటి, ఆ హూప్ ఏదైతే నెత్తి మీద నుంచి బాడీ మీద నుంచి తీసుకెళ్లారో దాని స్ట్రాటజీ ఏంటి, అవన్నీ డిస్కషన్లోకి రాలేదు. ఇంకా 10 minutes 5 minutes ఉంది ఇంకా కంటెంట్, కానీ నేను టచ్ చేయాలి. మరి టచ్ చేస్తే ఎక్కువసేపు పట్టిద్ది అనుకున్నారేమో. మేబీ రేపు ఎపిసోడ్లో స్టార్టింగ్ దీని నుంచి స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఒకవేళ వీటిని టచ్ చేయకుండా వెళ్తే మాత్రం ఎంతకన్నా దారుణమైన విషయం లేదు. ఎందుకంటే ఇది మెయిన్ కంటెంట్, ఆడియన్స్ క్లారిటీ రావాలి ఇందులో. సో ఇలాంటి కంటెంట్ వాళ్ళు యూస్ చేసుకోకపోతే మాత్రం ఆ క్రియేటివిటీ ఎవరో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ పెట్టాల్సిందే. ఇంకా ఎపిసోడ్తో స్టార్ట్ చేద్దాం. వీడియో లైక్ చేయాలంటే ఎవరైనా చూడ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంట్రీ సాంగ్ మాత్రం ఈసారి వెరైటీగా మ్యాషప్ చేసి వాళ్ళ కంటెస్టెంట్స్ మాటలు మ్యాషప్ చేసి పెట్టారు. బేబక్క అక్కడ వాళ్ళు కిచెన్లో గొడవ అనమాట. నేను డైలీ లైవ్ చూస్తాను కాబట్టి చెప్తున్నాను. బేబక్క ఎప్పుడు మార్నింగ్ ఫుడ్ వండడానికి ఎప్పుడు లేట్గానే వస్తారు. ఆవిడ వచ్చేపాటికి వీళ్ళేమో ఆకలితో ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ముందు లేకటం లేట్గా పడుకోవటం ఏదో నేను ఆకలితో ఉంటారు. ఆవిడ వచ్చిన నేను రెడీ అయ్యి వస్తాను, అది వస్తాను ఇది వస్తాను అని చెప్తూ ఉంటారు అనమాట. మరి అంత ఆకలి అయితే ఫ్రూట్స్ ఏమైనా తినండి అంటే అది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు రావడం లేట్ అయింది, వాళ్ళు వండుకున్నా నువ్వే వచ్చి చేయాలి, నువ్వు వచ్చి చేసేదాకా ఆగమంటే ఎవరు అవుతారు అక్క. సో మనీ ఏమో ఇక్కడ ఆవిడేంటి మనంతా రెడీ చేసిన తర్వాత ఆవిడ వచ్చి గరిడి తిప్పి వంట చేస్తానంటే అలా అయిపోయింది అని చెప్పి ఫైర్ అవుతున్నాడు. మనీ వెనకాల ఫైర్ అవుతున్నాడు, ముందుకెళ్ళి సూపర్ అక్క అని చెప్పి షార్ట్ చేసుకుంటున్నాడు. ఎంతమంది గమనించారు? ఇదే కనుక చేస్తే అంటే మనీ హౌస్లో ఉన్న వాళ్ళతో మంచిగా ఉండాలి అని ట్రై చేస్తే కనుక హౌస్ బయట మనీకి ఉండదు, వాల్యూ ఉండదు. సో ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. అదే ఏదైనా సరే ఒకలాగే ఉండాలి. మనిషి మొహం మీదైనా మనిషి వెనకైనా కెమెరాలు ఉన్నాయి కదా. సో మేబీ ఇప్పుడు మనీ గేమ్ ప్లాన్ మార్చుకొని నేను ముందు వీళ్ళతో సార్ట్ అవుట్ చేసుకొని వీళ్ళతో మంచిగా ఉంటాను, నామినేషన్లోకి రాకుండా ఉంటానేమో అని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే నామినేషన్లో లిటరల్లీ షవర్ అయ్యాడు లాస్ట్లో 6 నుంచో పెట్టినప్పుడు. అసలు గజగజ వణుకుతా ఉన్నట్టు అనిపించింది నాకైతే. బేబక్క నిఖిల్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బేబక్క నేను కోరుకుంటూ నిఖిల్ దగ్గరికి వస్తే నిఖిల్ నన్ను పట్టించుకోకుండా సోనియా అని చెప్పి సోనియా స్వీట్ సోనియా అని చెప్పి సోనియా చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి బేబక్కకి కాలుతుంది. ఎందుకంటే పైగా బేబక్కకి సోనియాకి పడట్లేదు కదా. నువ్వు వచ్చి తనను సపోర్ట్ చేస్తున్నావు, తన బ్రేక్ఫాస్ట్ వెయిట్ చేస్తున్నావు అంటే నువ్వు ఒక మాట కూడా అనలేదు. సో తినని సపోర్ట్ చేయట్లేదంట, తనని సపోర్ట్ చేస్తున్నాడంట. పైగా ఇప్పుడు సోనియా వేరే క్లాన్ అయినా స్టిల్ తన్నే సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి. చిన్నది వాళ్ళు ఏదైనా చేసుకుని వాళ్ళకి ఆకలేస్తుంది అంటున్నారు కదా, వాళ్ళు ఏదైనా చేసుకొని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని. ఈయన చిన్నది ఎందుకు చేసుకోలేదు, ఫ్రూట్ ఉండొచ్చు కదా అంటే అక్క ఎలా అవుతుంది అక్క, కొంచెం ఆలోచించు. సోనియా అందరికి ఆకలేస్తుంది కదా, మేము చేసుకోవాలి కదా అని చెప్పి. బేబక్ ఏమంటుందంటే సోనియా తనని పర్సనల్ అటాక్ చేస్తుందంట. ఎలా అంటే కళ్ళతో బేబక్ అర్థంగా కళ చూస్తామంటే నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి సోనియా అనిందంట. తప్పేముంది, ఇప్పుడు మనం ఎవరైనా స్టేర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు తిరిగి అంటారు కదా ఏంటి అలా చూస్తున్నాం అని చెప్పి. అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఎవరికైనా. మనం అలా కళ్ళపు గంజం చూస్తుంటే బాగానే చూస్తున్నాడు, కళ్ళు కనిపిస్తలేదు అనుకుంటారా, అన్కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారు. ఆవిడ ఫీల్ అయింది, ఆవిడ చెప్పింది. తప్పేముంది, ఇందులో పర్సనల్ అటాక్ ఏముందో నాకు అర్థం కాల. తన ఫేస్ మీద చెప్పింది నాకు కంఫర్టబుల్ అని చెప్పి. నువ్వు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సో బేబక్ ఏం చెప్పినా నిఖిల్ పెద్ద సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి. సాఫ్ట్ అంటావు, ఏమైనా ప్రాబ్లం వస్తే కూర్చొని మాట్లాడదాం అంటావు, లీడర్ అంటావు, అదంటే ఇదంటే ఎప్పుడు చెప్పినా ఏం చేసుకోవని చెప్పి. కంటెంట్ మొత్తం బేబక్కదే. బేబక్క మనీకి కూడా చెప్తుంది, రేపు ఇదే పొజిషన్లో నువ్వు కూర్చుంటావు, నీకు ప్రాబ్లం వస్తే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు. సో లీడర్కి చెప్పినా ఆయన ఏం చేయకపోతే ఏం చేస్తాం అది అని చెప్పి. అలా చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా, విని సార్ట్ చేయాలి అని చెప్పి. నిఖిల్ అక్కడ పాప రెస్పాండ్ అవ్వడానికి ఏదో ట్రై చేస్తున్నాడు. అసలు మాట్లాడిని ఇట్లా నిఖిల్ని. ఎందుకంటే ఇప్పుడు సోనియా స్ట్రాటజీ అప్లై చేసుకున్నాడు, ఎదుటోళ్ళు మనం మాట్లాడినవద్దు, మనం చెప్పేద్దాం అది అని చెప్పి. సో సోనియా కోసం ఎంత చెప్పాలో అంత చెప్తా ఉంది. నిఖిల్కి కాలింది, బయటకు వచ్చిన తర్వాత దాన్ని రివీల్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో బేబక్ ఏమంటుందంటే నువ్వు పార్షియాలిటీతో ఉన్నావు, సోనియా మీద పార్షియాలిటీ చూపిస్తున్నావు అని చెప్పి. ఒక మనిషిని టార్గెట్ చేస్తున్నప్పుడు నీకు తెలిసి కూడా నువ్వేమీ ఇచ్చేయట్లేదు, అలాగే సోనియాకి ఫేవర్ చేస్తున్నావు అని చెప్పి. నీకు తనే నచ్చింది ఉన్నది ఏదో మొహం మీద మాట్లాడుతుంది అని చెప్పి చెప్తున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ఏం చేశాడంటే, ఈవిడ ఏదో అంటుంది కదా అసలు చెప్పేద్దామని చెప్పి చెప్తున్నప్పుడు సోనియా నీ గురించి కంప్లైంట్ చేస్తుంది, నిన్ను ఇలా అంటుందని నిఖిల్ రివీల్ చేద్దాం అనుకున్న టైంలో ఈవిడ బేబక్క కొద్దిగా ప్లేట్ ఫిరాయించేసి అసలు నీకన్నా సోనియానే బెటరు, మొహం మీద అంటది, ఏదైనా సరే మొహం మీద చెప్తుంది, ఫేస్ మీదే చెప్తుంది. సో నచ్చితే నచ్చానని చెప్తుంది, నచ్చపోతే నచ్చలేదని చెప్తుంది, నీలా మాత్రం మాస్క్ వేసుకోలేదు అని చెప్పి. బేబక్క వెళ్తే చాలా బాంబులు పిలిచెళ్ళింది, ముఖ్యంగా సోనియా నిఖిల్ విషయాల్లో. నిఖిల్ నేను గేమ్లా ఆడతా, నా పర్సనల్.
సో పర్సనల్ బాండింగ్స్ అని చెప్తున్నాను అనమాట. నా పర్సనల్ బాండింగ్స్ పర్సనల్, గేమ్లో ఆడతాను. అబ్బాయికి ఏదైనా చేయాల్సి వచ్చిందనుకో నేను చేసేస్తా, అది నా పర్సనల్, బట్ గేమ్లో మాత్రం అలా చేయను అని చెప్తున్నాడు. బేబక్క సోనియా నీకు వైబ్ అవ్వట్లే అని చెప్పిన, సో సోనియాకి చెప్తున్నమాట నీకు నాకు వైబ్ అవ్వట్లేదని చెప్పినాను. ఎందుకు చెప్తున్నా ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నాను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నానంటే సోనియా నేనేం అడగలేదే, నేను అడగలా, నాకెందుకు చెప్తున్నావు, నేను సైలెంట్గా అంటున్నా మీరేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి నువ్వు స్ట్రైట్గా మాట్లాడుతున్నావు అని నమ్మితే అప్పుడు సోనియా ఉందంటే సరే చెప్తున్నావు కాబట్టి నేను స్ట్రైట్గా మాట్లాడతాను నువ్వు అంటున్నావు కదా మొహమ్మద్, అలా నమ్మితే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి కానీ వెళ్ళి ఆయనకి చెప్పేదేంటి. సో యాక్చువల్గా ఆయనకి మొత్తం లోపల చెప్పింది, ఆయన వచ్చి ఎప్పుడైతే బయట చెప్పేస్తాడు సోనియాకి చెప్పేస్తాడేమో అని చెప్పి ఈవిడ ప్లేట్ పైన వేయించేసి సోనియాకి చెప్పేసింది అనమాట. సోనియాకి పొగుడుతున్నట్టు మాట్లాడుతుంది. నెక్స్ట్ ప్రేరణ సీత, ఇది కూడా ఒక డిస్కషన్ బాగా అనిపించింది. ప్రేరణ ఏమంటుందంటే డస్ట్బిన్ చాలా క్లియర్గా ఉంది, అంటే అప్పుడే కవర్ చేసి ఉంటారు, క్లియర్గా ఉంది, ఏమీ లేదు, సో మిమ్మల్ని హట్ చేయాలన్న ఇంటెన్షన్ అయితే లేదు, అది అలా జరిగిపోయింది అని చెప్పి సారీ చెప్పింది. సీత నేను సారీ అయితే యాక్సెప్ట్ చేయను, చెత్త కుప్పలో తీసి పెడితే నాకు ఎంతో హట్ అవుతుంది అని చెప్పి నీకు కూడా అంతే హట్ అవుతుంది అని చెప్పి ప్రేరణ అంటే అది క్లీన్గానే ఉందమ్మా, అందులో ఏమీ లేదంటే ఇప్పుడు బాత్రూమ్ క్లీన్గా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని తినలేం కదా అని చెప్పి ప్రేరణ హ్యూమిలియేషన్ చేయాలని అయితే నేను చేయలేదు అని చెప్పి చెప్తా ఉందన్నమాట. సీత పెట్టడం తప్పు, ఇన్హ్యూమన్గా మాట్లాడుతున్నావు, ఇంకా అందుకే దానికోసం సారీ చెప్తున్నా అంటే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే నువ్వు సారీ ఫీల్ అయ్యి సారీ చెప్తే ఓకే, నేను చేసిన తప్పు కాదు అని చెప్తూనే సో నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి సారీ చెప్తున్నాను. సో మనం ముందు డిస్కషన్ అయితే ప్రేరణ అలా అనలేదేమో అని నా ఉద్దేశం, అంటే నేను చేసిన తప్పు కాదు నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి సారీ చెప్తున్నానని చెప్పి అలా అనలేదేమో అనిపించింది. బట్ సీత అలా అనుకోవటం తప్పలేదు, ప్రేరణ ఇంకొంచెం క్లారిటీగా చెప్పాల్సింది. ఏదైనా సరే వీళ్ళు కావాలని వాళ్ళు ఏడిపించాలనో లేదంటే హ్యూమన్గా చేయాలని చేయాల, ఆ టైంకి ప్రేరణ సరదాగా చేసింది. బట్ సీత హట్ అయింది కాబట్టి కొంచెం మిస్టేక్ రియలైజేషన్ అయ్యి నేను రియలైజ్ అయ్యాను అన్నట్టు చెప్పుంటే, అంటే సీత కన్విన్స్ అయ్యే విధంలో చెప్పుంటే, సీత చెప్పిన లాస్ట్ పాయింట్ బేసిస్ మీద మాట్లాడుతున్నా, ప్రేరణ నువ్వు సారీ ఫీల్ అయ్యి చెప్పుంటే నేను యాక్సెప్ట్ చేస్తా, నేను తప్పు చేయలేదంటేనే నేను ఫీల్ అయిన కాబట్టి సారీ చెప్తున్నాను కాబట్టి యాక్సెప్ట్ చేయట్లేదు, ఆ పాయింట్ మీద మాట్లాడుతున్నాను అనమాట. సో అలా అట్లీస్ట్ ఆ మాట చెప్పిన తర్వాతైనా లేదు నా ఉద్దేశం అదే, నేను చేసిన తప్పే, అలా వేయాల్సింది కాదు, ఆ టైంకి అలా జరిగిపోయిందని చెప్పుంటే బాగుండేది. బట్ స్టిల్ ఆ రచ్చ అయితే మాత్రం తెగలేదనమాట, ఉంటుంది ఇది కొంచెం. నెక్స్ట్ బేబక్కది మళ్ళీ లీడర్ క్వాలిటీ ఉంది, సో నా టీంలో పడటం లేదు అన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, ఒక టీంలో ఒక ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకి పడటం లేదన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా అని చెప్పి సోనియాని వెపన్లా వాడుకుందాం అనుకుంటున్నావు, అవతల టీంకి వెళ్తే తనతో మనం గెలవలేము, అంతేగాని సోనియాని ప్రేమతో మాత్రం పిలవట్లేదు నువ్వు, అందుకే బరాబర్ చెప్పింది, తను కూడా చెప్పింది నువ్వు ప్రేమతో పిలవలేదు అని చెప్పి సో ఈ బాంబు కూడా పేల్చింది. సోనియాని నువ్వు ఒక వెపన్లా వాడుకుంటున్నావు, ఇదన్నీ మనం రివ్యూస్లో చెప్పుకున్నాయి. మనం ఏదైతే మనకి బయట ఏదైతే అనిపించిందో నిఖిల్ని చూస్తే ఇన్ని కెమెరాల ద్వారా వాళ్ళు 2 కళ్ళతో వాళ్ళకి చూసింది కూడా అది అనిపించింది. ఇది 100% అందరికీ అనిపించే అవకాశం ఉంది. ఒకవేళ నిఖిల్ ఫ్యాన్స్కి వేరేగా అనిపిస్తే ఓకే, కానీ బట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసి మావాడు గేమ్ ఆడాడు అని చెప్పి వాళ్ళు కాల్ రాగరేసినా కూడా కరెక్టే, ఎందుకంటే సోనియాని మనం ఎదుర్కోలేమని చెప్పి నిఖిల్కి అర్థమైపోయింది, అక్కడ ఉన్న వాళ్ళలో సోనియా మనల్ని ఎక్స్పోజ్ చేస్తుంది అని చెప్పి నిఖిల్కి కొన్ని పాయింట్స్ చెప్పి పంపించుంటారు బయట నుంచి, ఏమనంటే మామ ఫ్రెండ్షిప్ ఒకటి చూసుకో, ఈ లాంగ్వేజ్ ఒకటి చూసుకో, ఈ ఛానల్ వాళ్ళతో దూరంగా ఉండు, ఎందుకంటే ఈఏ పాయింట్స్ మాకు రైజ్ అయినాయి కాబట్టి నీకు రైజ్ అవుతాయి, ఇలాంటి పాయింట్స్ చెప్పి పంపించుంటారు. ఈఏ పాయింట్స్ దీన్ని రైజ్ చేసింది, నువ్వు ఫేవరెటిజం చేస్తున్నావు, యష్మికి మీరు గ్రూప్గా ఆడుతున్నారు, ప్రేరణకు కూడా నువ్వు ఫేవరెటిజం చేయబోతున్నావు అని చెప్పి ముందే చెప్పింది కాబట్టి అది సోనియానే చెప్పింది కాబట్టి సోనియాని షటప్ చేయాలంటే ఏం చేయాలి, సోనియాతో ఫ్రెండ్షిప్ చేయాలి. సో ఆ ఫ్రెండ్షిప్ మూవ్ చేశాడు. అలాగే సోనియాతో ఎంత క్లోజ్గా ఉన్నా ఆపోజిట్ క్లాన్లో ఉంటే ఖచ్చితంగా వస్తుందని తెలుసు, అందుకని తన క్లాన్లో పెట్టుకోవాలని తనతో మంచిగా మాట్లాడటానికి ట్రై చేశాడు, మంచిగా వేసాడు. సో ఇది మనకే కాదు అక్కడ ఉన్న వాళ్ళకి కనిపించింది, విష్ణుప్రియకి కనిపించింటుంది, మిగతా వాళ్ళందరికీ కనిపించి ఉంటుంది, తప్పలేదు. బేబక్ అదే ఎక్స్పోజ్ చేసింది. అలాగే నువ్వు తనేం ప్రేమతో పిల్లలేదు, తనతో పోటీపడి నగ్గలేవు కాబట్టి అది కూడా తను కూడా బరాబర్ చెప్పిందని చెప్పి ఈ బాంబు కూడా పేల్చేయాలి, వెళ్ళేటప్పుడు అన్ని పేల్చేయలేదు రండి. సో అక్కడ పృథ్వీని పొగుడుతుంది బేబక్క, మనకు నచ్చింది చెప్పనప్పుడు నచ్చింది కూడా చెప్పాలిగా. సో పృథ్వీకి నువ్వు చాలా మంచివాడివి, చిన్న హాఫ్ కప్ అని చెప్పావు, నేను వెళ్ళిపోయినా కూడా నేను దీన్ని గుర్తుంచుకుంటాను అని చెప్పి కొడితే అక్కడ మణికంఠకి వచ్చి నువ్వు చాలా స్ట్రాంగ్ అక్క అది అని చెప్పి సాల్వ్ చేసుకున్నాడు. సో మణికంఠ వెనకాల ఒకటి ముందు ఒకట్లా ఉంది ప్రజెంట్, ఇది కంటిన్యూ అయితే మాత్రం మణికంఠకి ప్రాబ్లమే. నెక్స్ట్ యష్మి ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. యష్మి ఈరోజు పాప యష్మికి కొంచెం క్లారిటీ ఇచ్చింటు పండుది. యష్మికి ఏమైపోయిందంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది యష్మిని, అలా అని చెప్పి నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, నేను తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి చెప్తున్నా. ఏమైందంటే యష్మి చాలా లక్గా అయ్యిందని చెప్పి వీళ్ళు రైస్ చేశారు. సో తను ప్రూవ్ చేసుకోకపోతే తనకే నష్టం, మనం చూస్తాము అని చెప్పి ఇంకో డైలాగ్ వేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో నేను చీఫ్గా మంచిగా ప్రూవ్ చేసుకోవాలి, స్ట్రిక్ట్గా ఉండాలి అన్న పాయింట్లోకి తను వెళ్ళింది. దాని నుంచి ఆ టాస్క్లు ఇవన్నీ గెలిచింది, మంచి క్లాన్ని సెలెక్ట్ చేసుకుని గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పండి, మీరు పెద్ద క్లాను, పవర్స్ మీ చేతిలో ఉంటాయి, అంటే ఆ తూనీగి రూమ్కి పవర్ రూమ్ కట్టి నీ పవర్ నీ చేతిలో ఉంటుంది. సో మీ క్లాన్ వాళ్ళు చేయటం చేయకపోవటం మీ ఇష్టం,
వేరే డ్యూటీస్ మనం ఎవరికైతే అసైన్ చేసామో వాళ్ళు చేయాలి అన్నట్టు ఉంది కాబట్టి సో వాళ్ళోళ్ళు కనుక వంట చేసుకోవాలని ఏం చేసుకోవాలన్నా తన ఆపదు, అది వాళ్ళ ఇష్టం. వేరాజ్ ఒక క్లాన్ జాబ్స్ ఇంకో క్లాన్ పంచుకోవటం కరెక్టా కాదా అన్న డైలమా తనకుంది. కరెక్ట్ కాదేమో తిని ఫీల్ అవుతుంది, అంత ఫీల్ అవటంలో తప్పలేదు. సో నైనిక ఎప్పుడైతే నిఖిల్ దగ్గరికి వెళ్ళి నైనిక కూడా వంట రూమ్లో వంట చేస్తుందో తను రైస్ చేసింది. ఇది బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కాదు, ఎందుకంటే బిగ్ బాస్ రూల్ కదా. అంటే బిగ్ బాస్ రూల్ ఇన్ ద సెన్స్ ఎవరికి ఏమి ఇచ్చామో అది చేయాలని చెప్పి, అదే చీఫ్గా నాకు అడిగే హక్కుంది కాబట్టి అడుగుతున్నాను అని చెప్పి, అది నా ఇష్టం అని చెప్పి నిఖిల్ చెప్పాడు. అంటే నువ్వు తన క్లీనింగ్ జాబ్లో కూడా హెల్ప్ చేస్తావంటే అది నా ఇష్టం అని చెప్పాడు. సో తను మాత్రం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలా, గొడవ పెట్టుకోవాలా, ఎందుకులే అనుకుంది. బట్ స్టిల్ తను కావాలంటే అది పెట్టుకోవచ్చు. మనం ఎవరికి ఏం జాబ్స్ ఇస్తున్నామో అది చేయాలి అని చెప్పి వదిలేయాలంటే వదిలేచ్చు. బట్ ఆవిడ ఎందుకు ఇన్ని క్వశ్చన్లు చేస్తుంది, ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అని ఎవరికైనా డౌట్ ఉంటుంది కాబట్టి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, అంటే డే 1 నుంచి చూస్తున్నాను కాబట్టి. ఓకే డన్ అని వెళ్ళిపోయింది అనమాట. అక్కడి నుంచి ఇట్స్ దేర్ చాయిస్. సోనియా పక్క నుంచి వచ్చి ఇట్స్ దేర్ చాయిస్, లీవ్ ఇట్ అని చెప్పి తన క్లాన్ కాబట్టి చెప్పిందనమాట. అయితే నువ్వు నైన్గా హెల్ప్ చేస్తావు క్లీనింగ్ అంటే, అవును అంటే ఓకే డన్ అని చెప్పి వెళ్ళిపోయాను. నిఖిల్ నైన్గా చాప్ చేస్తుంటే లొల్లి అని చెప్పి అభయ్కి చెప్తానట. అభయ్ ఏమో యష్మికి ఒక దండం, నాకేమనిపిస్తే అది చేస్తుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది యష్మి అని చెప్పి చెప్తున్నాడు. సో అభయ్ ఇలా చెప్పడం వల్ల తన క్లాన్ కోసం పక్కకు వచ్చి, అవునా చూస్తాం నేను మాట్లాడతాలే, సేమ్ క్లాన్ కదా అసలు అలా చేయకూడదు, వెళ్ళి యష్మికి చెప్పాలి. యష్మికి ఇలా వెనకాల మాట్లాడటం వల్ల మిగతా వాళ్ళందరికీ ఏమనిపించింది అంటే యష్మి చాలా తప్పు, యష్మి చాలా రాంగ్ అని చెప్పి ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే సీత ఆ పాయింట్ రైస్ చేసింది నాగార్జున గారి దగ్గర, కానీ అక్కడ అభయ్ మాట్లాడాలి. అలాగే సీత కూడా అక్కడ అభయ్ పేరు చెప్పుకుంటే బాగుండేది, బట్ సీత అభయ్ పేరు చెప్పాలి. అభయ్ ఇక్కడ అందరి దగ్గర ఇక్కడ అలా వేస్తున్నాడు అనమాట. నిఖిల్ కూరగాయలు కాసేపు బాత్రూంలో పెట్టి తీసుకొస్తా, అప్పుడు వండంది అంటుందని చెప్పి ఈ పాయింట్ చెప్పాడు. ఇది మాత్రం అనంటే యష్మికి నెక్స్ట్ వీక్ టాటా బాయ్ బాయ్ సీన్ ఇది పడి ఉంటే కనుక, మరి ఇది లైవ్లో అనిందో మనం మిస్ అయ్యామో, ఫ్రైడే అనింటి వీళ్ళు కట్ చేశారో తెలియదు కానీ, లేదా అనకుండా వేరేలా అంటే ఈయనకి ఎలా అర్థమైందో జడ్జి చేయలేం. బట్ ఇది వెనక అనంటే మాత్రం టూ మచ్ డైలాగ్ ఇది. నెక్స్ట్ విష్ణుప్రియ సోనియా ఫైట్ స్టార్ట్ అయిందనమాట. ఫ్రెష్గా వచ్చిన అప్డేట్స్లో మీది నిఖిల్ది ఫ్రెండ్షిప్ కోసం తెలుసుకోవాలని ఉంది అని చెప్పి అడిగిందనమాట. మీకు ముందుగా నిఖిల్ అంటే అంతగా నచ్చలేదు కదా, మరి ఇప్పుడు మీకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అని చెప్పి ఆవిడని అడిగితే సోనియా నో కామెంట్స్ ఉంది. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. పక్కనే ఎవరో ఏదో అంటే, ఒరే నేను అడగమనలేదురా, తన ఇష్టం, నా ఇష్టం నేను అడుగుతానని అడిగింది అని చెప్పి సోనియా, ఎవరు అడగమన్నా ఎవరు అడగకపోయినా సరే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరీ కామెడీ అని అంటే, విష్ణుప్రియ సోనియా గారు ఐ డోంట్ మీన్ ఇన్ దట్ వే, ఐఎమ్ సారీ అని చెప్పి. ఇందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాల. నాగార్జున గారు అంటారు నువ్వు ఫ్రెండ్స్ కాదు కదా నువ్వు ఎలా అడుగుతావు అని. ఫ్రెండ్స్ కాకపోతే ఏంటి, జస్ట్ మామూలుగా యాజ్ ఏ ఇంటి సభ్యుడిగా మీకు ఇంతకుముందు మీకు ఆయనకి పడలేదు, ఇప్పుడు కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు, రీజన్ ఏంటి అని అడుగుతుంది. అది సింపుల్ క్వశ్చన్. మీరేంటి రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు అని ఇంత తర్వాత హ్యాండ్ గెస్చర్స్ చేసింది కదా, ఏంటి ఇప్పుడు ఇలా ఇంత బాగా కలిసిపోయారు, అలాంటి హ్యాండ్ గెస్చర్స్ చేస్తే ఖచ్చితంగా రాను. సో ఇప్పుడు ఎలా పడుతుంది అన్న విషయంలో ఫ్రెండ్షిప్ కోసం తెలుసుకోవాలని నచ్చలేదు కదా, ఇప్పుడు మీకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అని అడగటంలో తప్పే ఉంది. దానికి అడల్టరీ కామెడీ అనే వర్డ్ యూస్ చేయాల్సిన అవసరమే ఉంది. సో అక్కడ అంతకుమించి డిస్కషన్ అయితే జరగల. సో అంటే విష్ణుప్రియ మీద ఈవిడ ఒక పెట్టుకుంది ఏంటంటే, విష్ణుప్రియ అలాంటి వర్డ్స్ వాడిద్దని ఒకటి. 2, ఈవిడ నిఖిల్తో ఉండటం వల్ల ఏమైనా ఆవిడ అలా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఈవిడ కూడా అంది విష్ణుప్రియ నీ కళ్ళకి అలా ఉన్నాయని. నేను కొన్ని లైవ్లో చూసాను కాబట్టి చెప్తున్నా, అక్కడ ఉన్న వాళ్ళలో విష్ణుప్రియ కానీ ఎవరైనా వాళ్ళకి అలా డౌట్స్ వస్తే మాత్రం అనిపించడం తప్పలేదు, ఎందుకంటే కొంచెం క్లోజ్గానే మూవ్ అవుతున్నారు. సైడ్ హక్స్ ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ మసాజులు లాంటివి, అంటే మసాజులు ఇన్ ద సెన్స్ జస్ట్ టచ్ చేయటం లాంటివి, అలాంటివి కొన్ని కనిపించినప్పుడు ఫ్రెండ్షిప్ అనే ఉంది, తప్పుగా అనలేదు కదా, నేను కూడా ఫ్రెండ్షిప్ అనే అన్నా, తప్పుగా అనలా. సో దానికి ఆవిడ అడల్టరీ కామెడీ అనే వర్డ్ తీసుకురావటం నాకు ఎందుకో సోనియా గారు అక్కడ రైట్ అనిపించలేదు. విష్ణుప్రియ అది తప్పలేదు అనిపించింది, సారీ కూడా వెంటనే చెప్పింది. దాని తర్వాత సీత లోపలికి వెళ్ళింది. నేను అడగొద్దని చెప్పా, జస్ట్ జోక్గా అడుగుతాను ఇందులో ఏముందని చెప్పి అడిగింది. ఐఎమ్ క్లారిఫైయింగ్ షీ డిడెంట్ మీన్ ఇన్ దట్ వే. సీత కూడా చెప్తుంది తనకు వేరే ఉద్దేశం తనలేదు, జస్ట్ నార్మల్గానే అడిగింది, ఫ్రెండ్లీగా వచ్చింది అని కూడా చెప్పింది. సో అంటిల్ అన్లెస్ నాగార్జున గారు ఏమంటారంటే నీ ఫ్రెండ్షిప్ లేదు కదా అంటే, ఎలా వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడితేనే వస్తుంది కదా. సో నీకెలా, ఇప్పుడు సోనియా కూడా మామూలుగా నీకెలా వచ్చింది ఇంతకుముందు నిఖిల్తో అంత ఫ్రెండ్షిప్ అని చెప్పి అలా ఏదైనా అడిగి అలా మాట్లాడితే బాండ్ జనరేట్ అవుతుంది. కానీ మరి ఆవిడ ఎందుకు అంత సీరియస్గా తీసుకుని నాకు అర్థం కాల. విష్ణుప్రియ లోపలికి వచ్చింది. సోనియా గారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఏంటి మీ మీద ఎలాంటి అడల్టరీ జోక్స్ నేను వెయ్యలేదు, మీరిద్దరూ ఇలా ఏమైనా చేస్తున్నారనో, మీ ఇద్దరు ఏమైనా నడుస్తుంది అని చెప్పి హ్యాండ్గా సెర్చ్ చేసింది. ఇక్కడ విష్ణుప్రియ రాంగ్. ఇంకోళ్ళు ఎవరైనా అనొచ్చు మీరు, అంటే ఫస్ట్ సోనియా అలా రియాక్ట్ అయింది కాబట్టి యాక్షన్కి రియాక్షన్ అని చెప్పి విష్ణుప్రియ ఎలా అయిందంటే, రియాక్షన్కి సారీ వరకే, దాన్ని ఎక్స్టెండెడ్ చేసేది కాదు. ఇప్పుడు తను తప్పుగా అనుకుంటే నువ్వు సారీ చెప్పావు, అయిపోయింది. మళ్ళీ లోపలికి వచ్చి సీతకి ఏదో మాట్లాడుతుంది, నువ్వు స్టిల్ లోపలికి వచ్చావు, వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినట్టు, దాన్ని ఎగేయడానికి వచ్చినట్ట, సారీ చెప్పడానికి వచ్చినట్ట. ఇక్కడ విష్ణుప్రియ సారీ చెప్పి వెళ్ళిపోయావంటే సోనియా మీద నిందుండిపోయేది.
ఇప్పుడు విష్ణుప్రియ హ్యాండ్ గెస్చర్స్ చేసి చేయటం వల్ల ఏమైందంటే విష్ణుప్రియ రాంగ్ అయింది. సో అక్కడ సోనియాకి ఒక అడ్వాంటేజ్ వచ్చిందనమాట. అంటే ఆవిడ సైన్ తప్పు కానీ సోనియా ఇక్కడ అంటే ప్లీజ్ స్టాప్ ఇట్ అని గట్టిగా కట్టింది. విష్ణుప్రియ మీ పర్సనాలిటీ మా పర్సనాలిటీ మీద అంటున్నారు మీరు, మీలో కూడా ఉంది చెడు అందుకని మీకు అలా అనిపించింది, అలా ఫీల్ అవుతున్నారు. సో నేను క్యాజువల్గా అడిగిన దాన్ని మీరు అడల్టరీ కామెడీని ఎందుకు అనుకున్నారంటే మీలో ఉంది చెడు, మీరు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు అనుకున్నారు అని చెప్పి అంది. అలాగే పర్సనాలిటీ మీది మా పర్సనాలిటీ మీద వేరే వాళ్ళ పర్సనాలిటీ మీద అనేటప్పుడు అంటే విష్ణుప్రియ అడల్టరీ కామెడీ వాళ్ళ పర్సనాలిటీ మీద అనేటప్పుడు కొంచెం మీ ఎడ్యుకేషన్ వాడండి. విష్ణుప్రియ ఇంక వెళ్ళిపోయింది అనమాట నెక్స్ట్ లెవెల్కి అనగానే సోనియా నువ్వు ముందు కామన్ సెన్స్ వాడు అని చెప్పి అనిందనమాట. విష్ణుప్రియ అరిస్తే అరవకుండా ఉంటాను, ఆమెది ఒక పర్సనాలిటీనా, నన్ను తొక్కేయాలని ఎవరు అందరిలాగా నన్ను తొక్కేయాలని చేస్తే నేను తొక్కను, నేను కూడా తొక్కేస్తాను అయ్యి అని చెప్పి. సో అక్కడ ఈవిడ అంత ట్రిగ్గర్ అయిపోయి ఆ హ్యాండ్ గెస్చర్ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళాలి, బయట సారీ చెప్పేశారు, మీరు తప్పుగా అనుకుంటే సారీ అయిపోయింది. సీతకి వెళ్ళి ఏదో మాట్లాడుతుంది, స్టిల్ మీరు వెళ్ళారు, వెళ్తే మళ్ళీ సారీ చెప్పారు, సారీ చెప్పిన దాన్ని ఎక్స్టెండ్ చేసి హ్యాండ్ గెస్చర్స్ చేశారు, అది రాంగ్ కదా. ఆవిడకి అక్కడ కోపం వచ్చింది, ఎందుకంటే ఆవిడ ఫీల్ మీరు అలా కలుపుతున్నారేమో అనుకుని ఆవిడ ఫీల్ అయింది. మీరు ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఫీల్ అవుతారు కదా, ఇంక అక్కడ కట్ చేసినట్టు లేదు, విష్ణుప్రియ ఎక్స్టెండ్ చేసినట్టు ఉంది. దాని తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆ పోకింగ్ అనేది ఇంకా పెరిగిపోయింది అనమాట. ఇంకా ఆవిడ బయటికి వెళ్ళిన తర్వాత ఆవిడే తెలుస్తుంది ర్యాపో లేదు నాకు తనకి. సో ఎందుకంటది ర్యాపో లేదు కదా, తెలియదు తను ఎవరో కూడా అలా ఎలా అంటదని చెప్పి. సో తను రాంగ్గా అర్థం చేసుకుంది. సో రాంగ్ అర్థం చేసుకుని సారీ చెప్పింది, కానీ స్టిల్ తను అది క్యారీ చేస్తుంది. ఇంక ఈ గెస్చర్స్ ఇవన్నీ అవటం వల్ల ఎక్కడి నుంచి సోనియా తప్పు లేదు, ఎక్కడి నుంచి మొత్తం విష్ణుప్రియదే తప్పు అనిపించింది నాకైతే. సోనియా ఎయిట్ చేసింది, సోనియా ఏడుస్తుంటే నాకు సార్ కూడా ఎయిట్ చేశారేమో అనిపించింది నాకు. ఆయన కరిగిపోయారు పాపం. ఓం నువ్వు ఆడపులి కదా నువ్వు అని కన్నీళ్ళు పెట్టుకున్న ఆడపులి. సో ఆడపులి బాగా ఏడ్చింది అనమాట. అక్కడ ఎక్కి ఇచ్చింది, ఇంకా గట్టిగా ఇచ్చింది. సో ఇంకా బాగా వచ్చేసింది ఏడుపు. మరి ఏంటి బయటికి రాంగ్ వెళ్ళిపోద్దానా లేదంటే ఏంటి అన్నది నాకు అర్థం కాల. అంత ఏడుపు కూడా ఎందుకు వచ్చింది అన్నది కూడా అర్థం కాల. యాక్చువల్గా ఇక్కడ నాగ్ సార్ నాకు తప్పుగా అనిపించారు అనమాట. ఫస్ట్ నాగ్ సార్ సోనియాని ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది ఏంటి అంటే విష్ణుప్రియ అలా అన్నప్పుడు నీకు ఎందుకు అది అడల్టరీగా అనిపించిందని. ఆయన క్వశ్చన్ ఎందుకు అడగాల నాకు అర్థం కాల. ఫస్ట్ సోనియాని అడగాలి కదా, విష్ణుప్రియ నేను అడిగినప్పుడు సోనియాని కూడా అడిగి నీకు ఎందుకు అనిపించింది, నీకు వేరే వాళ్ళు అన్నారా ఎవరైనా అన్నారని అడిగి ముందుకెళ్ళుంటే బాగుండేది. సోనియా అక్కడ విష్ణుప్రియ బయటకు వచ్చింది. అక్కడికి ఆడవాళ్ళకి మంచి చేద్దాం అనుకున్న మీరు ఒక ఆడవాళ్ళని ఎలా అంటారు, నేను ఏడుస్తాను అబ్బాయి, నాకు ఎమోషన్స్ ఉన్నాయి నన్ను అంటారు, వాట్ డస్ దట్ మీన్, మమ్మల్ని ఛానల్లో పిలవరు కదా, అంటే నువ్వు డబల్ మీనింగ్ డైలాగులు ఇలాంటి మాట్లాడుతూ ఉంటే ఛానల్లో మమ్మల్ని పిలవరు కదా, ఈమె ఒక పుణ్యశ్రీ ఇక్కడ మిగతా వాళ్ళం కాదా అని చెప్పి. ఇవన్నీ రాంగ్ వర్డ్స్ విష్ణుప్రియవి, ఇవన్నీ అనకుండా ఉండాల్సింది. అక్కడ సారీ చెప్పావు, కథం దుకాణం బంద్, ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళిపోయింది. సీత వచ్చింది, మళ్ళీ సారీ తప్పుగా అనుకుంటే అయ్యి అని చెప్పి పెట్టేసింది. నాగ్ సార్ వచ్చారు రంగంలోకి. సో స్టార్ట్ చేశారు. విష్ణుప్రియ నాకు కాఫీ చేసి పెట్టారు, ఇంకా ఆయన తాగుతారు అనుకుంటే పృథ్వీకి ఇమ్మన్నారు. సో సంథింగ్ దే వాంట్ టు క్రియేట్ బిట్వీన్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ. ఇది ఫ్యూచర్లో పనికి వస్తుందో మరి ఏమైతే తెలియదు, ఇది ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో తెలియదు. బట్ ఇద్దరికి ఒక ట్రాక్ సెట్ చేసి ప్రయత్నం అయితే చేసినట్టున్నారు. స్వీట్స్ తెచ్చారంటే అందరికి ఇచ్చారు. నెక్స్ట్ ఓమ్ని స్టోరీకి పంపించారు. ఎందుకు పంపించానంటే నువ్వు కనీసం ఎట్లయినా కనిపిస్తామని పంపించానంటే ఆయన తెగ నవ్వుతావేంటే బాబు, ఆయనకు అర్థమైందో అర్థం కాక నవ్వుతున్నాడు. యాక్చువల్గా అది ఒక పెద్ద బ్యాటరీ మార్క్, నువ్వు కనిపించట్లేదంటే. ముగ్గురు చీఫ్లకి కంగ్రాచులేషన్ చెప్పారు నాగ్ గారు. నయనికా నువ్వైతే టాస్క్లు ఎరగొడుతున్నావు అమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది ఫోకస్ అయ్యి అన్నారు. యష్మికి స్పెషల్ కంగ్రాట్స్ చెప్పారు, ఎందుకంటే నీకు బిగ్గెస్ట్ క్లాన్ ఉంది అని చెప్పారు. ముగ్గురు చీఫ్లో స్ట్రాంగ్గా ఉంటాడు అనుకున్న నిఖిల్ చతికిల పడ్డాడు, చాలా స్మాల్ క్లాన్ అయిపోయిందంటే మారిది సార్ మొత్తం మారిద్ది అంటే ఏం మారుస్తావు మావా అని చెప్పి ఆయన దగ్గర సేపు జోకులు వేశారు. కానీ ఇక్కడ నిఖిల్కి ఒక మంచి హింట్ ఇచ్చారు. నిఖిల్ గుర్తుపెట్టుకో, ఆడపిల్లలకి క్లారిటీ ఎప్పుడు ఉంటుంది, నువ్వు సడన్గా ఎమోషనల్ అవుతున్నావు, నీ కోసం యుద్ధాలు జరుగుతున్నాయని. ఇది ఎవరి కోసం అన్నారు తెలుసా, సోనియా కోసం విష్ణుప్రియ కోసమే అన్నారు. విష్ణుప్రియ ఫీల్ అవుతుంది. అలాగే ప్రేరణ కోసం కూడా అన్నారు. ప్రేరణ నిన్న లైవ్లోనే ఎపిసోడ్లోనే వేసారు తెలియదు కానీ లైవ్లో అంటుందన్నమాట. ఏంటి అంటే నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్దామని నిఖిల్తో మాట్లాడుతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలాగే ఏం చేస్తానని అడుగుదాని వెళ్తే అప్పుడు సోనియా వస్తే తను నన్ను పట్టించుకోకుండా సోనియాతో మాట్లాడినప్పుడు నాకు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది, నేను వెంటనే అక్కడి నుంచి వచ్చేసాననింది. సో ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళు ఒక చోట ఆల్రెడీ దీనికి ముందే ఒక 4-5 రోజులు ముందు వరకు వర్క్ చేశారు కాబట్టి, 10 రోజులు ముందు వరకు వర్క్ చేశారు కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ నిఖిల్ అవి చేయట్లేదు, ఎందుకంటే తన ఇన్పుట్స్ తనకు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో విష్ణుప్రియ కూడా తన అసలు క్లాన్లోకి తీసుకున్నందుకు తెగ ఫీల్ అయింది. సోనియా కోసం అంత ఇది చేశాడు, నన్ను జస్ట్ అంటే మణికంఠన్ కూడా తీసుకున్నాను, నన్ను తీసుకెళ్ళిపోయాడు. అసలు అక్కడికి వచ్చి నుంచుంటే పాప విష్ణుప్రియ నుంచుంటే ఎవ్వరు విష్ణుప్రియని తీసుకోవడానికి రెడీగా లేరు. చివరికి 9 లేసి నుంచొని తీసుకుంది. విష్ణుప్రియ హట్ అయింది. దానికోసం చెప్తున్నారనమాట, ఆడపిల్లలకి క్లారిటీ ఉంటుంది, నువ్వు చూసుకో, ఆ ఎమోషన్స్లోకి వెళ్ళకు, గేమ్ ఆడుకో అని చెప్పి ఒక మంచి హింట్ ఇచ్చారు. ఆయన ఎలా తీసుకుంటాడు దీన్ని చూడాలి.
సో మీ జడ్జిమెంట్కి మొదలు పెడదాము ఈ సీజన్ని, తర్వాత నా విషయాలు నేను చెప్తానని చెప్పి అక్కడ 5 కత్తులు పెట్టారు. తుప్పట్టిన కత్తి ఏంటి, నెక్స్ట్ మాస్క్ తీసేసే కత్తి, నల్ల కత్తి అంటే నెగిటివ్ ఉండేదని, షార్ప్ కత్తి, డబల్ సైడెడ్ కత్తి అని చెప్పి కత్తులు పెట్టారు. ముందుగా శేఖర్ మణికంఠతో స్టార్ట్ చేశాడు. నల్ల కత్తి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి. సో తను ఒంటరిగా మాట్లాడుతాను, ఒంటరిగా ఉంటే నీకేంటి ప్రాబ్లం అని చెప్పి నాగార్జున గట్టిగా మంచిగా అడిగారు. అంటే ఒంటరిగా ఉండటం అనే కాదు సార్, సో నామినేషన్స్లో అంటే అది ఎందుకు అని చెప్పి అలాగే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నట్టు చెప్తే, నామినేషన్స్లో తన స్టోరీ చెప్పాడు కదా, నువ్వు కన్విన్స్ అవ్వలేదు అంటే అవ్వలేదు సార్ అంటే, ఎందుకు కాలేదు నీకు అది నిజమా కాదా అని డౌట్ ఉందా అంటే అవునన్నాడు. సో ఇక్కడ నాగార్జున గారు ఏమైనా స్టాండ్ తీసుకొని అది నిజమా కాదా అలాంటిది ఏమైనా చెప్తారనుకున్నా కానీ ఏం చెప్పాలా, వదిలేశారు అన్నమాట. ఇట్స్ నాట్ ట్రూ అని అంటే అవును అంటే వదిలేశారు. నెక్స్ట్ విష్ణుప్రియ చొరకత్తి సోనియా దించిందనమాట. నాకు అర్థమైంది సోనియా గారి పర్సనాలిటీ, ఆయన మంచి పర్సనాలిటీ, ఇంటెలిజెంట్, అండర్స్టాండింగ్ అన్నీ ఉన్నాయి, బట్ కోపం వచ్చినప్పుడు మాటలు వదిలేస్తున్నారు, ట్యాక్స్ ఇస్తున్నారు అని చెప్పి. నాగార్జున గారు అడల్టరీ కామెడీ అని అంటే అవును అంటే, విష్ణుప్రియ ఏమీ అనకుండా సంబంధం ఉంటే ఓకే, నేనేం అనలేదు, చాలా క్యాజువల్గా అన్నాను, అయినా సరే అలా అన్నారు, యోగా, ఈ అడల్టరీ, సో వై డూ యూ వాంట్ టు పుట్ సచ్ కామెంట్స్, అలాంటి కామెంట్స్ ఎందుకు చేయాలి అనుకుని. నాకు సరే ఫ్రెండ్స్ మధ్య ఏమన్నా ఓకే కానీ ఇంకా ఫ్రెండ్షిప్ ఇప్పుడే కదా, లేనప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తుంది కదా అంటే, అసలు అది ఫ్రెండ్షిప్ లెవెల్లో చేసిన కామెంట్ కాదు కదా, హౌస్ మేట్ నార్మల్గా అడిగింది, ఏంది నీకు ఇంత ముందు పడదు కదా, ఇప్పుడు ఏంటి మీరు అంత కలిసిపోయారు ఏమైంది అని చెప్పి నార్మల్గా క్యాజువల్గా అడిగింది. సో నాగార్జున గారు ఇంకా రివర్స్లో అడల్టరీ కామెడీ అన్నదాన్ని ఎందుకు వాడావమ్మా నువ్వు, తను అడిగింది ఇది కదా అని చెప్పి సోనియాని అడుగుతారు అనుకుంటే, ఆయన సోనియాని మాత్రం అడగల. సో తినకే క్లాస్ స్పీకర్ విష్ణుప్రియకే, నీకు అసలు ర్యాపోనే లేదు, నువ్వు ఎందుకు మాట్లాడావు అని చెప్పి. విష్ణుప్రియ అసలు నేనేమి అనలేదు కదా సార్ అంటే, నేనేం అనలేదు కదా సార్, కామెడీ ఏమీ చేయలేదు కదా, నేను మామూలుగానే అడిగాను, సో డబల్ మీనింగ్లు ఏమి అడగలేదు అన్నట్టు అడుగుతున్నా, నువ్వు క్యాజువల్గా అడిగావు కానీ సోనియాకి అలా అనిపించలేదు. సో ఆడపిల్లలు ఊరికే ఎందుకు ఏడుస్తారు అమ్మాయి, ఏడవరు కదా అని చెప్పి. కానీ ఆమెను అడగాలి కదా, ఎందుకు ఏడ్చో, నీకు ఎందుకు అనిపించలేదు, అది అడల్టరీ కామెడీ అని ఎందుకు అనిపించిందని. విష్ణుప్రియ నా ఉద్దేశంలో అయితే అది ఎందుకు ఏడుస్తారంటే, హార్మోన్స్ లోలో ఉంటే ఇలా ఏదైనా గుచ్చితే అలా ఏడుస్తారు సార్ అంటే, బాధపడుతుంది బయట, నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి మరి ఎందుకు పోక్ చేసావు, మళ్ళీ ఎందుకు గుచ్చావు అయ్యని చెప్పి మళ్ళీ విష్ణుప్రియని అడిగారన్నమాట. నేను బాధపడ్డా సార్, నాకు బాధేస్తుందంటే, బాధపడితే నువ్వు వెళ్ళి మళ్ళీ నీకు బాధేస్తే మళ్ళీ నీకు వెళ్ళి గుచ్చాలి ఆవిడని బయటికి వెళ్ళి అని చెప్పి. సో నాకు సార్ ఇదంతా చూసారు కాబట్టి దీని గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నాకు సార్ ఫస్ట్ నుంచి ఎపిసోడ్స్ అన్నీ చూసొస్తే ఈ ఒపీనియన్ వారు ఇంకొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ చేసేవాళ్ళు ఏమన్నది నా స్టార్టింగ్ పాయింట్. సార్ యాక్చువల్గా నేను అడిగినప్పుడు ఇమీడియట్గా లేచి వెళ్ళిపోయింది, నేను వెంటనే సారీ ఐ డిడెంట్ మీన్ ఇన్ దట్ వే అని చెప్పాను అని చెప్తే, నాకు సరే అది అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ బయటికి ఎందుకు అమ్మాయి వెళ్ళటం అని చెప్పి, ఇదే నేను చెప్పిన పాయింట్ కూడా. ఇంతకుముందు ప్రోమో చూసినప్పుడు కూడా ఇదే చెప్పా. సో మళ్ళీ బయటికి ఎందుకు మళ్ళీ మాట్లాడాలని చెప్పి. అలాగే నువ్వు వచ్చింది నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, క్లీనింగ్ డెవలప్మెంట్ కోసం కాదు అని చెప్పి 2 సార్లు వేశారు ఈ పంచు. ఇదోసారి వేశారు, తర్వాత కూడా ఈ పంచ్ చేశారు. నేను చెప్పానా పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు స్టార్టింగ్ చెప్పాను. విష్ణుప్రియ గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి మీ ఉద్దేశం ప్రకారం, ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి నేను చెప్తే, ఒకళ్ళు ఎవరో మీరు చూడండి తర్వాత మా విష్ణుప్రియ చూడండి అని చెప్పి కామెంట్ చేశారు. ఏడుస్తున్నప్పుడు ఆయన ఓదార్స్తూ ఉంటే నువ్వు వచ్చి మళ్ళీ పుణ్యశ్రీ ఇదేం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం కామెంట్లు అని చెప్పారు అన్నారంట. సోనియా ఏంటి పిడికిలు బిగించి బాధపడిపోతుందా అంటే, లేదు సార్ ఏం లేదు, కొంచెం బాధేసింది, ఇప్పుడు బాధేస్తుంది అని చెప్పింది అంతే. నెక్స్ట్ నైనిక యష్మిని డబల్ సైడెడ్ డ్యాగర్తో పొడిచిందనమాట. కన్ఫెషన్ రూమ్లో జరిగిన నానో సెకండ్ డెసిషన్లో నాకు కొంచెం పర్సనల్ ఎజెండాతో ఉందేమో అనిపించింది అని చెప్పి, ఎక్కువ పని చేయించాలని చెప్పి, అంటే వీళ్ళతో ఎక్కువ పని చేయించాలని పర్సనల్ ఎజెండా ఉందేమో అంటే, నాకు సార్ అక్కడ ఆర్గ్యూ చేసి ఉండొచ్చు కదా, అక్కడ ఎందుకు ఆర్గ్యూ చేయలేదు అని ఇదే పాయింట్ నేను నా రివ్యూలో చెప్పాను. నైనిక అక్కడే అడగాలి వెంటనే, ఏంటి మాకు 5 పెట్టో ఆయనకు 1 పెట్టో, ఇది ఎక్కడ ఫెయిర్ ఏంటి, మీరు ఏమైనా పర్సనల్ ఎజెండాతో ఉన్నా నాతో పని చేయించాలా లేదంటే మీరు బడ్డీ అని చెప్పి చెప్పానా, సేమ్ అదే అడిగారు అన్నమాట. అలాగే అంటే నేను కొంచెం షాక్లో ఉన్నాను సార్ అంది, నువ్వు నానో సెకండ్ షాక్లో ఉండటం వల్ల మీ క్లాన్ మొత్తం సఫర్ అవుతుంది అని చెప్పి. క్లాన్ వాళ్ళు కూడా నైనికానే క్వశ్చన్ చేయాలి, బట్ ఇది కూడా నాగార్జున అడిగారులేండి. నెక్స్ట్ సీత కోపం వచ్చింది, సీతను లేపారనమాట. కంటిన్యూస్గా పోక్ చేస్తూనే ఉన్నారు సార్, ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తుంటే అనిపించిందంటే, మరి ఆ కోపం నైనిక మీద కూడా రావాలి కదా మీకు, ఎందుకంటే నైనిక వల్లే మీరు ఇప్పుడు సఫరింగ్లో ఉన్నారు. తను పెట్టేస్తే అయిపోయింది, నైనిక ఒక్క క్వశ్చన్ కూడా అడగల. నైనికానే కాదు బయటకు వచ్చిన తర్వాత తనని ఎవరు అడగలేదు యష్మిని. వీళ్ళ క్లాన్ వాళ్ళు కూడా ఎందుకు పెట్టావు, మాకు 5 ఎందుకు పెట్టావు, వాళ్ళకి 1 ఎందుకు పెట్టావు, నీ రీజన్ ఏంటి, మీరేంటి మీ బడ్డీ అని ఒక్కరు కూడా అడగలేదు. అది నాకు షాక్ గుర్చేసింది. బిగ్ బాస్లో ఆపర్చునిటీస్ అనేవి రేర్గా వస్తాయి. ఎదుటి వాళ్ళు మన ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాన్ని మనం 2 చేతులు గ్రాప్ చేసి దాన్ని యూస్ చేసుకోవాలి. అప్పుడే కదా నీకు పాయింట్స్ వస్తాయి, నువ్వేం ఆలోచిస్తున్నావు ఆడియన్స్కి తెలిసిద్ది. మీరేం చేయకుండా మీరు వాళ్ళ పనులు ఇచ్చారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి మీరు పోకు గురైతే అదేమైతుంది, ముందు వాళ్ళని క్వశ్చన్ కదా చెయ్యాలి, మాకు ఎందుకు ఇచ్చావు ఇంత పని అని చెప్పి. నెక్స్ట్ నాగ్ బ్రేక్ఫాస్ట్ బేబక్క అని చెప్పి బేబక్కని లేపారు.
సో కుకింగ్ చాలా హార్ట్ఫుల్గా చేస్తాను సార్, రోలర్ కోస్టర్ ఎమోషన్లో ఫీల్ అవుతాము, ఇవన్నీ అవుతున్నాయి అని చెప్పి నాగార్జున గారు సింపుల్గా గుడ్డుతో బుర్జీ చేసుకుంటే ఏమైపోయింది అక్క, దానికి ఎందుకు అంత రచ్చ చేసావు? ప్రీవియస్ సీజన్స్ అన్నీ చూసినా ఆమ్లెట్లు వేసుకోవడం, ఫ్రైడ్ రైస్లు వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. నిఖిల్ ఒకసారి ఒకటే కూర అని చెప్పాడు సార్, నేను అది ఫాలో అయ్యాను, చీఫ్గా పనికిరావు సాఫ్ట్గా ఉంటారన్నావు, అందుకోసం చెప్పి నేను స్ట్రిక్ట్ అయిపోయానని చెప్తుంది. నిఖిల్ ఏముంది డెసిషన్ మార్చేస్తాడని చెప్పి మళ్ళీ నిఖిల్కి సెటర్ పడింది. సో నిఖిల్కి ఇవన్నీ హింట్స్, మరి ఆయన ఏం చేస్తాడేంటో. వాళ్ళంతా మొత్తం అన్ని కాల్చాక ఇప్పుడు నాకు తెలిసింది సార్, ఇప్పుడు నాలా నేను ఉంటాను అది అని చెప్పింది. ఎవరైనా సరే మీలా మీరు ఉండాల్సిందే, లేదంటే మాస్కులన్నీ పోతాయి అని చెప్పి ఆయన పెద్ద సెటర్ వేశారనమాట. నెక్స్ట్ ఇది చాలా పెద్ద డిస్కషన్ అబ్బా. తర్వాత నాగార్జున గారు నిఖిల్ని అడిగారు, సో నీకేంటి ఇప్పుడు, మరి నీ క్లాన్లో ఉన్నదే ఇద్దరు, అందులో ఒకళ్ళు వెళ్ళిపోయారు, మరి ఏం చేస్తావు ఉన్న ఇద్దరితో, అసలు నువ్వు ఏం కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటున్నావు దీనికోసం అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారన్నమాట. పట్టించుకోవట్లేదంటే నువ్వేం చేసావు, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడావు, యాజ్ అ లీడర్గా ఏం చేసావు, సొల్యూషన్ వెతకాల్సింది నువ్వే కదా అని చెప్పి అడిగారు. సోనియా విషయంలో నీకు బాధ ఉందా అది అని చెప్పి అన్నారనమాట. నిఖిల్ షీఈస్ ప్లేయింగ్ అవర్ గేమ్ సార్, తన గేమ్ తను ఆడుకుంటుంది, నేను నా గేమ్ నేను ఆడుకుంటున్నా. అంటే మరి ఎందుకు హౌస్లో చాలా మందికి మీకు అనిపిస్తుంది అంటే, సోనియా వెళ్ళిపోయింది కదా పక్కలానికి, సో మరి ఎందుకు హౌస్లో మిగతా వాళ్ళందరికీ అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు అది అంటే, సార్ అలాంటిది ఏమి లేదు సార్, అలాంటిది ఏదో ఉంటే నేనే ఎందుకు నామినేట్ చేస్తానని చెప్పి నామినేషన్ చేసావు, దాని తర్వాత నుంచి వేరే జరుగుతూ ఉన్నాయి కదా. నాగార్జున గారు చూసింటే నామినేషన్ చేసిన తర్వాత నువ్వు అసలు ముందు ఆవిడ ఎందుకు నీ క్లాన్లోకి రావాలనుకుంటున్నావు, మనం చూసిన పాయింట్లు. అలాగే ఆవిడ ఎదుటి క్లాన్లోకి వెళ్తే అమ్మో నీతో నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు, నేను ఎందుకు అంటున్నావు అని చెప్పి అలాంటి పాయింట్ అడిగేవాళ్ళు కానీ, బట్ చూడలేదు కదా, సో అడగలేదు అనమాట. సో హౌస్లో ఎందుకు అలా అందరూ ఫీల్ అవుతున్నారు, ఇలా కూర్చోబెట్టుకుని మాట్లాడచ్చు కదా నువ్వు అంటే, బేబక్క నేను అడిగాను సార్ అంటే అక్కడ ఒక ఆడియన్స్ నన్ను చూపించారు, వాళ్ళు అంత చిరాగ్గా ఆవిడ ఫేస్ ఏంది మాకు బేబక్క సోది అని చెప్పి. నెక్స్ట్ నేను కూడా తీసేస్తున్నాను అబ్బా. అబ్బాయి నిఖిల్ నామినేట్ చేశాడు, తోలు తీసేసే కత్తితో మాస్క్ తీసే ఏంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ సార్ ఈవిడు, సో ఎవరేమనుకుంటారని చెప్పి భయంతో కానిచ్చేస్తున్నాడు, డౌన్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు అనిపిస్తుంది, కమన్ మావా నువ్వు మళ్ళీ బ్రేక్ కావాలని చెప్పి మంచి పాయింట్ పెట్టి పొడిచాడు అనమాట. నెక్స్ట్ సీత నల్ల కత్తి నెగిటివ్ ఎనర్జీ అని చెప్పి యష్మి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది సార్, 6 మెంబర్స్కి చీఫ్ అయినప్పుడు దవేషి తన క్లాన్ని తను ఎలా నడిపిస్తుందంటే, నచ్చలేదు సార్ అందరూ హ్యూమన్ అని మర్చిపోయారు, అందరినీ నెగిటివ్గా వెళ్ళిపోయారు, అందరినీ నెగిటివ్గా పుష్ చేస్తుంది, ఒక క్లాన్కి అంత చీఫ్ ఎంత ఇంపార్టెంట్, హౌస్కి కూడా పాజిటివ్ పర్సన్ అంతే ఇంపార్టెంట్, ఒకళ్ళ వల్ల మొత్తం హౌస్ మారిమని మొత్తం మారిపోతుంది, ఐ ఫీల్ షీ ఈజ్ క్యారింగ్ ద నెగిటివ్ ఎనర్జీ, క్లాన్ వాళ్ళకి చెప్పి మా మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంది అని చెప్పి, సో వాళ్ళతో కూడా మాట్లాడాను నేను, సో కానీ వాళ్ళందరూ చెప్తున్నారని చెప్పింది. అప్పుడు పృథ్వీ వీళ్ళందరూ నాగార్జున రెడ్డితో ఏమన్నారు, అలా ఏం లేదు సార్ నెగిటివ్ ఏం స్ప్రెడ్ అవ్వట్లేదు సార్ అన్నారు. సీత యాజ్ ఏ హౌస్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంది బై యునైటింగ్ దెమ్ మేకింగ్ దెమ్ అగైనెస్ట్ అని చెప్పి వాళ్ళని యునైట్ చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి మా మీద అగైనెస్ట్గా పోక్ చేస్తుందని చెప్పి చెప్పారు. వాళ్ళేమో ఒప్పుకోవట్లా. ఇక నాగార్జున గారు నీకు ఎగ్జాక్ట్ నువ్వు మాట్లాడాను అన్నావు కదమ్మా వాళ్ళ క్లాన్ వాళ్ళతో కూడా, నువ్వు ఎవరితో మాట్లాడావు ఎగ్జాక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళని అడుగుతాను, వాళ్ళు నిజంగా యష్మి ఏం చెప్పింది వాళ్ళని పోక్ చేసిందా లేదా అని చెప్పి ఆ పాయింట్ పెట్టుంటే బాగుండేది. యష్మి ఏం చెప్తుంది, నేను చూసినంత వరకు పవర్ ఉంది మీ దగ్గర, మీరు ఏది కావాలంటే అది చేయించవచ్చు, ఈ ప్లేట్ కావాలంటే అటు తీసి అటు పెట్టించవచ్చు, ఏదైనా చేయించవచ్చు, చేయిస్తారా లేదా అన్నది మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటారన్నది మీ ఇష్టం అని చెప్పడం మాత్రం నేను చూసా. భాషాబాయ్ నేను ఒప్పుకోను, ఎంత కాదు నా ప్లేట్ నేను కడుక్కుంటాను, నాకు అవసరం లేదు ఆయన చెప్పి ఆయన ప్లేట్ ఆయన కడుక్కున్నాడు, అది ఇండివిజువాలిటీ, సో ఆయన మనకు సంబంధం లేదని చెప్పి ఆయన పని ఆయన చేసుకున్నాడు. సో బట్ ఈ థాట్స్ ఏవైతే వస్తున్నాయో, ప్లేట్ తీసుకెళ్ళి పెట్టించాలన్నా పెట్టించవచ్చు, ఏదైనా చేయించవచ్చు, అది యష్మికి కరెక్ట్ కాదు. యష్మికి అలాంటి థాట్స్ ఉంటే నిజంగా ఈ ఫీడ్బ్యాక్ కూడా నాగార్జున గారు ఇవ్వాలి. నువ్వు మరీ అంత పవర్ ఉంది కదని చెప్పి మరీ అంత డీపర్ లెవెల్ ఆలోచించి వాళ్ళ చేత ఈ చేయించేద్దాం మరీ అంత వెళ్ళవసరం లేదమ్మా. నిజంగా ఈ కూరగాయల మ్యాటర్ కూడా నిజంగా అలా అంటే నువ్వు ఎందుకమ్మా అంత దూరంగా ఆలోచిస్తున్నావు, అంత ఘోరంగా ఆలోచిస్తున్నావు, దూరంగా కూడా కాదని చెప్పి చెప్పాలి. నాగార్జున గారు ఏమన్నారంటే, ఆట అదే కదా సీత అని చెప్పి సింపుల్గా అనమాట. అంటే పాజిటివిటీ మర్చిపోయారు సార్, నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నారంటే నువ్వు తీసుకురా వాళ్ళలో పాజిటివిటీ అంటే, ఇప్పుడు వాళ్ళు పడేశారు. శంకర్దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు అనిపించింది, అంటే గోడ నువ్వే క్లీన్ చేసుకో ఆయన ఊసి వెళ్ళిపోతా ఉంటే అన్నట్టు, నువ్వు తీసుకురా అని చెప్పి వాళ్ళ పాజిటివ్ నువ్వు తీసుకురా, దే ఆర్ ప్లేయింగ్ దేర్ గేమ్ అంతే, ముందు ఇంకా చాలా ఉందమ్మా, దీనికే నువ్వు ఫీల్ అయిపోతే అలాగా, దీనికి మించి ఉంటుంది, అలాగే నువ్వు క్లాన్గా ఎన్నికైతే ఏం చేస్తావు కూడా నేను చూస్తా అని చెప్పానంటే ఇంకా బాగుండేది. దిస్ ఇస్ ద గేమ్ సీత, ఇలా ఫీల్ అయితే నువ్వు సర్వైవ్ అవ్వలేవు, కష్టం అని చెప్పి గేమ్ ఆడటానికి కూడా నా ప్రకారం ఇక్కడ సీత బాగా మాట్లాడింది. ఈ లైన్ మాత్రం నాకు బాగా అనిపించింది. గేమ్ ఆడటానికి కూడా నా ప్రకారం దెర్ ఇస్ ఏ సర్టెన్ వే అండ్ దెర్ ఈస్ ఎ బౌండరీ వీ షుడెంట్ క్రాస్ అని చెప్పి, చూస్తాను వేళ ఆడతావు అన్నారు, చూస్తాను వేళ ఆడతాను, ఈ మాట బాగా చెప్పింది కదా సీత, నాకు బాగా నచ్చింది. ఇది ఒక వే ఉంటుంది గేమ్ ఆడటానికి, ఆ వే ఒక బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ క్రాస్ అవ్వకుండా ఆడాలి అని చెప్పి సీత ఈ బౌండరీతో నిజంగా ఆడితే మాత్రం చాలా ముందుకు వెళ్తుంది. సోనియా నల్లకత్తి నెగిటివ్ వైబు బేవక్తో పడిచింది, కుక్కర్తో స్టార్ట్ అయింది సార్, అక్కడి నుంచి వస్తానంది ఫస్ట్ డే నుంచి నామినేషన్స్ ఇవన్నీ అని చెప్పి.
నేను ముందుకు తీసుకెళ్ళిపోతున్నా ఆమ్లెట్లు గీమ్లెట్లు అని చెప్పి ఇది. నెక్స్ట్ నబీల్ నిఖిల్కి పొడిచాడు, చొరకత్తి పొడిచాడు. ఏంటి అంటే మంచిగా అసలు ఫస్ట్ మాట్లాడినివ్వటం లేదు అది అని చెప్పి అనుకున్నాడు. దాని తర్వాత 2-3 వర్డ్స్ వదిలాడు, అయినా నచ్చలేదని చెప్పి. సీత బటర్ఫ్లైగా ఏదో వేసుకుంటే నబీల్ బటర్ఫ్లై బాగుంది అని చెప్పి అంటే సొల్లుగా ఆరుతుంది తుడుచుకో అన్నాడంట నిఖిల్. ఇప్పుడు నాగార్జున గారు నిఖిల్ని తిట్టాలి కదా, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అని సింపుల్గా వదిలేశారు. కానీ నువ్వు ఎలా అంటావు, నీకు ఆయనకి రేపో ఏముంది, అసలు ఆయన ఎవరో కూడా తెలియదు నీకు, కనీసం ఇలాకైనా 10 రోజులు అయింది, నీకు 10 రోజులు కూడా అవ్వలేదని చెప్పి దారుణంగా అన్నాడు ఇది మాత్రం నిఖిల్. సో ఇది ఒక అగైన్ ఆపర్చునిటీ నబీల్కి. ఇక్కడ నబీల్ తనకు తను స్టాండ్ తీసుకొని నువ్వు ఎలా అంటావు, ఎవరయ్యా నువ్వు, అసలు ఎవరు నువ్వు నన్ను అనేది ఏంటి, నీకు ఆ రైట్ ఎవరు ఇచ్చారు, అమ్మాయికి ఒకవేళ నేను ఏదైనా తప్పు కనిపిస్తే అమ్మాయి బాగుంటుంది, నువ్వెందుకు అలా మాట్లాడి బయటికి ఎలా వెళ్తుంది ఏంటని భయపడుతున్నాడు. నాకని నేను బయటికి ఎలా వెళ్తుందని భయపడుతున్నావా, నువ్వు హట్ అయ్యి ఫీల్ అవుతున్నావు అంటే హట్టే కదా, దాని తర్వాత బయటికి వెళ్ళాలంతా సర్వ సంగతి. నెక్స్ట్ ప్రేరణని వాగుడికాయ అన్నారు, వసపెట్ట అన్నారు, నువ్వు అసలు కనిపించడం లేదమ్మా అని చెప్పి ఈవిడ ఆదిత్య వంకి చేసిందనమాట. నాగార్జున గారికి అర్థం కాల, ఏంటి ఆదిత్య నువ్వు పని చేయట్లేదు, ఆవిడ చెప్పింది ఏంటి, ఆయన పని అనే ముసుగులో ఆ పనిని అడ్డం పెట్టుకొని అందులో ఉండిపోతున్నారు, వేరే విషయాలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆయన ఎంతసేపు పని అని చెప్పి పని తీసుకొని ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చెప్తే వేరే విషయాల్లో అవ్వట్లేదంటే నాగార్జున గారికి అర్థం కాల. ఏంటి ఆదిత్య నువ్వు పని చేయట్లేదంటే అందరూ లేచి పని చేస్తున్నారు సార్ అని చెప్పింది. ప్రేరణ చెప్పింది నాకు అర్థమైంది, నాగార్జున గారికి ఎందుకు అర్థం చూడట్లేదు కాబట్టి, చూస్తే అర్థమయ్యేది. నెక్స్ట్ మణికంఠ యష్మికి చేశారు. సో 3 క్లాన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పని చేయకూడదు. ఇక్కడ కూడా మణికంఠ చెప్పేది నాగార్జున గారికి అర్థం కావట్లేదు, నాగార్జున చెప్పేది మణికంఠకి అర్థం కావట్లేదు. ఇద్దరి మధ్యలో డిస్కషన్. సింపుల్ ఏంటంటే యష్మికి ఒక పవర్ ఉంది, ఆ పవర్తో తన టీం ఏదైనా చేసుకోవచ్చు, వేరే టీం వాళ్ళు ఇదే చేయాలని చెప్పి ఆవిడ డిఫైన్ చేసింది కాబట్టి మీరు ఇదే చేయాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్ అని చెప్పుకుంటూ బాగుండేది. బట్ మణికంఠ చెప్తానే ఉన్నాడు, నాగార్జున గారు చెప్తానే ఉన్నారు, మణికంఠ చెప్తానే ఉన్నారు, నాగార్జున గారు చెప్తూ ఉన్నారు. నాగార్జున గారు చూసింటే కరెక్ట్గా చెప్పేవాళ్ళు, మణికంఠకి అర్థమయ్యేది. నెక్స్ట్ పృథ్వీ జోకేసాడు, ప్రెగ్నెంట్లో అనిపిస్తుందంట. ఆయన కూడా రస్టెడ్ నైఫ్ తీసి ఆదిత్యకి పొడిచాడు. ఇప్పుడు నాగార్జున గారికి అర్థమైంది ఏం చెప్తున్నారు వీళ్ళు అని. సో ఒక పెద్ద రాయిల్లో కోరుకుంటున్నారా నిన్ను, సో అందుకని నువ్వు కనిపించడం లేదు అంటున్నాను నేను అని చెప్పి ఆయనకి అర్థమైంది. అదో నాకు ఇందుకని వీళ్ళు చెప్తున్నారు ఆయన కనిపించట్లేదు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి, నువ్వు పనులు చేస్తావు అంటే అవ్వదు, ఎందుకంటే పనిలో మ్యాటర్ ఉండదు, పని క్లీన్గా పెట్టినంత మాత్రం ఎవరు వచ్చి పొగడరు, దాని మీద ఇష్యూ అవ్వదు, ఇష్యూ అవ్వకపోతే చూపిరు, అది అన్నెసరీ కంటెంట్. బట్ ఏదైనా ఇష్యూ అవుతున్నప్పుడు నువ్వు మధ్యలో పెద్ద తరగాగా వెళ్ళి ఈయనకి అడ్వాంటేజ్ ఈయన ఏజ్, ఈయన వెళ్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఆగుతారు, దాన్ని వాడుకొని 4 మంచి మాటలు చెప్పచ్చు, కాన్వర్సేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వు, నేను చెప్పింది కూడా అదే అని చెప్పి సింపుల్గా చెప్పారు. నెక్స్ట్ యష్మి డబల్ సైడెడ్ మనీ అని చెప్పి ఫస్ట్ నిఖిల్ అనుకుందంట, బట్ అదే పాయింట్స్ చెప్పి కొట్టాడు కాబట్టి మనీని చేసింది. ఒక టాపిక్ కోసం వస్తాడంట, ఒకటి చెప్తాడంట, చెప్తే తిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎస్ యూఆర్ రైట్ అని చెప్పి వెళ్ళిపోతాడంట. అంటే వచ్చినప్పుడు దాని మీద తనేం స్టాండ్ తీసుకున్నాడు, దాని మీద డిస్కస్ చేయాలి కదా, ఒకళ్ళు తన పాయింట్లో వేరే పాయింట్లు తీసుకుని వస్తున్నాడా, ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. అంటే నాగార్జున గారు కూడా ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. సో ఒక పని చేద్దాం, బెనిఫిట్ డౌట్ ఇద్దాము, ఏంటి ఈ వారానికి, ఈ వీక్ ఎమోషనల్గా ఉన్నాడు కాబట్టి వదిలేద్దాం. ఐ హోప్ మణికంఠ ఈ వారంతో అయిపోయింది, ఇక్కడ నుంచి ఆటలు లేకపోతే హౌస్లో ఉండవు, స్ట్రాంగ్ పీపుల్ అందరికీ ఇష్టం, గెలిచే వాళ్ళు ఇష్టం అని చెప్పాడు. సో ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలంటే మణికంఠ సేఫ్ అవుతాడు అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ బేబక్కకి డబల్ సైడెడ్గా ఉందని చెప్పి, అక్క చీఫ్గా చెప్పడం లేదు, అక్క ఎమోషనల్గా ఫ్లిప్ అవుతా ఉంది, నేను చీఫ్గా చెప్పడం లేదు, మామూలుగా కో కంటెస్టెంట్గా చెప్తున్నాను అన్నట్టు. ఫుడ్ దగ్గర బాధ అనిపిస్తుంది, చేస్తా అంటుంది కానీ టైంకి రాదు, ఆవిడ వచ్చేపాటికి టైం అయిపోతుంది, అందరూ ఆకలితో ఉంటారు, నేను రెడీ అయ్యి వస్తానని చెప్పి వెళ్తా ఉంటుంది. నేను చెప్పాను అన్నమాట, నేను చాలాసార్లు గమనించి ఆవిడ రెడీ వస్తాను అని చెప్పి, మీ ఇద్దరు మీ పాయింట్స్ని కరెక్ట్ చేసుకొని కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అలాగే బేబక్క నువ్వు ఈ క్లాన్లో ఉండను అంటే అవి బ్యాండ్స్ తీసి అన్నారు, బ్యాండ్స్ తీశారు. నెక్స్ట్ మీరు గేమ్లో ఎలా వెళ్తారు, ఎటు వెళ్తారు అనేది బిగ్ బాస్ చెప్తారని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ బేబక్క బయటకు వచ్చేసారు. నెక్స్ట్ నాగార్జున గారు ఒక బోర్డు తీసుకొచ్చారనమాట, ఆయన పిక్చర్స్ ఇచ్చి ఆయన మార్కులు ఇచ్చారు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అని చెప్పి. ఆయన ఏంటంటే ఎవరు ఫ్లాప్ అయ్యానో చెప్తాను, అలా అని చెప్పి మిగతా వాళ్ళందరూ సూపర్ హిట్ అని కాదు, వాళ్ళు యావరేజ్ నుంచి హిట్ మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు చెప్పను అంటే నా దగ్గర టైం లేదు, నేను చూడలే, అలా కాదు, ఎందుకు చెప్పను అంటే యావరేజ్ అని చెప్తే వాళ్ళు డేలా పడిపోతారు, హిట్ అని చెప్తే మళ్ళీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి వాళ్ళు యావరేజ్కి వచ్చేస్తారు అని చెప్పనని చెప్పి ఫస్ట్ వీక్ మీ రిపోర్ట్ కార్డ్ అని చెప్పి 35 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు. ఫస్ట్ ప్రేరణ ఓకే యూఆర్ ఫ్లాప్ అని చెప్పి కొట్టారు, ప్రేరణ అంత కనిపించలేదండి. స్టేజ్ మీదకి వచ్చిన తీరు, మాట్లాడిన తీరు ఏం చూస్తాం సూపర్ హిట్ అవుతాం అనుకున్నా, బట్ ఈ వారం అంతా స్పార్క్ తగ్గిపోయింది అయ్యి అంటే ఓకే సార్ 70% తీసుకొస్తాను, 65% స్కోప్ ఉందంటే 100 అవుతుందని, ఇప్పుడు 70 అంటే 105 అవుతుంది. ఈ కాన్వర్సేషన్ కూడా నాకు అర్థం కాదు, ఈ లాజిక్ కూడా 65-70 ఇది. నెక్స్ట్ సీత ఫ్లాపా, సీత అబ్బాయి దుమ్ము దులిపేస్తే సీత ఎక్కడ చూసినా సీత ఉంది, సీత ఎక్కడ చూస్తుంటే సీత ఎలా ఫ్లాప్ అవుతుంది? చాలా కేరింగ్, చాలా రెస్పాన్సిబుల్, చాలా కాన్ఫిడెంట్ కదా, ఐ ఫీల్ నువ్వు చాలా స్ట్రాంగ్ కూడా, వేర్ ఆర్ దోస్ క్వాలిటీస్, అంత స్ట్రాంగ్ కాబట్టి అబ్బాయి దుమ్ము దులిపింది, ఇంకేంటి?
సో అందరి కోసం స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, సారీ యాక్సెప్ట్ చేయని చెప్పింది. ఇంకెక్కడ కనిపించాలి సీత లాంటి కంటెస్టెంట్ ఫ్లాప్ చేశారు, మిగతా వాళ్ళు ఏంటి మరి సూపర్ హిట్ ఏంటి? సీతే కనిపిస్తుంది, కిరాక్ కనిపించడం లేదంట, అది మిస్సింగ్. కావాలనే ఇంకొంచెం ఈవిడ్లో ఫైర్ ఉంది, ఈవిడ్ని అగేస్తే ఇంకా ఫైర్ ఇస్తుంది, సో అని చెప్పి కావాలని అగేసినట్టు నాకు అనిపించింది. నాకైతే మాత్రం బేబక్క అందరికీ చక్కగా వండి పెడుతున్నాం, మీకు కావాల్సింది స్పేస్, గెట్ ఇట్, గ్రాబ్ ఇట్, మనం లీడర్స్ అవ్వాలని చెప్పి స్పేస్ ఆవిడ తీసుకోకుండా మీరే ఇచ్చేసారు కదా, అన్యాయం చేశారు అయ్యా మా బెజవాడ వాళ్ళకి. నెక్స్ట్ ఆదిత్య ఆటలో ఇంకా ముందుకు రా అని చెప్పారు, నీకు ఆల్రెడీ చెప్పేశాను, ఏమో చెప్పేసాం, పెద్దరాయిలో కనిపించారని అయిపోయింది. విష్ణుప్రియకి రెండోసారి సెటర్ అనమాట. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లేసే కాదు, ఇది మిర్రర్ ఆఫ్ లైఫ్, అంటే మన జీవితాన్ని ఒక అద్దంలా చూపిస్తుందని చెప్పి. హౌ యూ డీల్ విత్ పీపుల్, హౌ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్ అని ఉంటాయి, నచ్చినవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవే చూస్తారు, వీళ్ళతోనే జడ్జి చేస్తారు, వీటితోనే జడ్జి చేస్తారు నిన్ను. సో ఇవన్నీ చూసి నువ్వు ఆడుకో. ఐ ఎక్స్పెక్టెడ్ 90 రాలేదని చెప్పి నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపోయావు, నేను టఫ్, నేను కొంచెం మస్కిలినా మ్యాచో అని చెప్పి. అలా కాదు, నువ్వు సెన్సిటివ్ అనుకుంటే ఆ నైస్నెస్, ఆ సాఫ్ట్ కూడా వస్తుందని. ఇది ఎందుకన్నారంటే, సో నేను ఒక అబ్బాయిలా ఫీల్ అవుతున్నాను అంటే కాదు, కొంచెం సెన్సిటివ్నెస్, కొంచెం సాఫ్ట్ ఎందుకు రావాలంటే దే వాంట్ టు చెప్పాలా అవుతుంది, దే వాంట్ టు క్రియేట్ ఏ ట్రాక్. సో ఆ ట్రాక్ కొంచెం నువ్వు సెన్సిటివ్గా సున్నితంగా ఉంటే, అంటే నేను అబ్బాయిని అలా కాకుండా కొంచెం అమ్మాయిలా సున్నితంగా ఉంటే దే వాంట్ టు మింగిల్ విత్ పృథ్వీ అని నాకు అనిపించింది, నా ఒపీనియన్. ఎందుకంటే పృథ్వీకి కాపీ చేసి అమ్మంటాం, పృథ్వీ ఎలా ఉందని అడగటం, తిని పృథ్వీకి సరదాగా మాట్లాడుకోవటం లాంటివి ఉన్నాయి కదా. సో ఆ ట్రాక్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ సున్నితత్వాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు, అది అంతమించేం లేదు. నామినేషన్స్ మణికంఠ ఫుల్ షవర్ అవుతా ఉన్నాడు, ఇందులో సోనియాని ఫస్ట్ సేవ్ చేశారు. సో ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. మిగతా వాళ్ళందరూ సూపర్ హిట్ అంటే నాకు అర్థం కాల, సో ఎలా వాళ్ళు హిట్ అని చెప్పి. సో ఇప్పుడు సపోజ్ భాషాబాయ్ ఉన్నారు, జోకులు వేస్తూ ఉన్నారు, కానీ అంత కంటెంట్ మనం అనుకున్నంత కంటెంట్ అయితే లేదు కదా. సో నిఖిల్ బాగా కనిపించాడు, సోనియా నిఖిల్ వీళ్ళు కనిపించారు. నబీల్ సూపర్ హిట్ ఎలా అయ్యాడు? సో నబీల్కి ఏ విధంగా యావరేజ్ అన్నా సూపర్ హిట్ అయినా ఎలాగా? సో ఒక టాస్క్లోనే తన బ్రెయిన్ ఉంది, మిగతా ఎక్కడ ఆయన కనిపించలేదు కదా, ఆయన నామినేషన్ పాయింట్లు కానీ చీఫ్గా కానీ ఎక్కడ కూడా. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. ఇంకా నిఖిల్ ఈ సంచాలక్ది ఆ టాస్క్లో స్టార్ట్ చేసి ఇవన్నీ రేపు డిస్కస్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అన్నారు, కానీ నాకు తెలిసి లేదనుకుంటా. సో లేనట్టే ఉంది, ఓన్లీ ఎలిమినేషన్ మాత్రమే ఉంది. బేబక్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది బేబక్ ఎలిమినేషన్. రేపు మనకి బజ్ ప్రోమో కూడా వస్తుంది అంతే. అలాగే మండే ఏదో ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు, ఆఫ్టర్నూన్ 2 PM అని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా, దాని గురించి కూడా గట్టిగా ఏదో ఉంది. అది రేపు ఏమైనా అప్డేట్ తెలిస్తే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అంతే. వీడియో లైక్ చేశారు అనుకున్నా, లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.